దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దమ్ముంటే పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ను విడదీయాలని ప్రధానికి సీఎం సంచలన సవాల్ విసిరారు. అలాగే ఆపరేషన్ సింధూర్ దాడుల సమయంలో పాకిస్తాన్ రఫేల్ యుద్ధ విమానాలను ఎన్నింటిని కూల్చివేసిందో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపుతో నేడు టీపీసీసీ జైహింద్ యాత్ర చేపట్టింది. ఈ మేరకు మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో జైహింద్ ర్యాలీ నిర్వహించారు. నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు, యుద్ధ తంత్రాన్ని పన్నగలుగుతాడు. అందుకే ఇవాళ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలో భారతదేశం నలుమూలల 140 కోట్ల ప్రజలు ఇవాళ ఆనాటి ఇందిరమ్మని గుర్తు చేసుకున్నారు. 1967లో చైనా అతి తెలివితేటలు ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది. ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పి కొట్టడమే కాదు, చైనాను ఓడించి మోకాళ్ళ మీద కూసబెట్టి చైనాకు గుణపాఠం చెప్తే మన్న జరిగిన చైనా దురాక్రమణ 4000 స్క్వేర్ కిలోమీటర్లు ఈరోజు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. కర్నల్ సంతోష్ బాబు సూర్యాపేట కోదాడ బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన కర్నల్ మన ఆర్మీ జవాన్ను చైనా పొట్టన పెట్టుకుంటే కనీసం నరేంద్ర మోడీ గారు చైనాకు తిరిగి జవాబు చెప్పే పరిస్థితిలో లేరు. ఆనాడు చైనా మన సరిహద్దులు దాటితే ఇందిరాగాంధీ గారు తరమడమే, పొలిమేర్లు దాటే వరకు, సరిహద్దులు దాటే వరకు తరమడమే కాదు, చైనాను 1967లో ఓడించి ప్రపంచ దేశాలకు సందేశాన్ని ఇచ్చారు. భారత్ వైపు ఎవడు కన్నెత్తి చూసినా వాళ్ళ గుట్లు వీకుతాం, గోటీలు ఆడుకుంటామని చెప్పి ఇందిరమ్మ ఆనాడు నిరూపించి చైనాకు గుణపాఠం చెప్పింది. 1971లో పాకిస్తాన్ దేశానికి అమెరికా అండగా నిలబడి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని భారతదేశం మీద యుద్ధం చేయడానికి ముందుకొచ్చారు. ఆనాడు ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు అమెరికాలోనే పర్యటన చేస్తున్నారు. మన సైనికులు తిప్పి కొట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరించారు. మీరు తక్షణమే యుద్ధం ఆపాలి, యుద్ధం ఆపకపోతే మేము పాకిస్తాన్కి మద్దతు ఇచ్చి మీ దేశాన్ని ఓడిస్తామని చెప్పి ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు ఒకే మాట చెప్పింది, నా దేశాన్ని రక్షించుకునే గుండె ధైర్యం ఉంది, నాకు వెన్నెముక ఉంది, నీకు చేతనైతే పాకిస్తాన్ తరపున యుద్ధానికి రా, యుద్ధంలోనే తేల్చుకుందాం, నీ సంగతి ఏందో చూస్తా అని ఆనాడు ఇందిరాగాంధీ గారు గుండె ధైర్యంతోనే అమెరికా ప్రెసిడెంట్కు ధీటుగా జవాబు చెప్పడమే కాదు, 1971లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించడమే కాదు, పాకిస్తాన్ 2 ముక్కలు చేసి దేశాన్ని ఒక బంగ్లాదేశ్ దేశంగా, రెండోది పాకిస్తాన్ దేశంగా ఇందిరాగాంధీ గారు విడగొట్టారు. ఆనాడు పాకిస్తాన్ మన మీద దాడి చేయాలనుకుంటే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పాకిస్తాన్ యుద్ధంలో ఓడించడమే కాదు, పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్గా విడగొట్టి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే బొంద పెడతామని ఇందిరాగాంధీ గారు నిరూపించిన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ.